వీడియో స్పాన్సర్డ్ బై యశికా మల్టీ ఫ్యాషన్. మీకు పోచంపల్లి ఉప్పాల అండ్ వెంకటగిరి ఈ 3 కేటగిరీస్లో శారీస్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా వీళ్ళ సైట్స్ని విజిట్ చేయండి. వీళ్ళకి వాట్సాప్లో 3 గ్రూప్స్ ఉన్నాయి, ఇంకా ఫేస్బుక్లో కూడా ఒక పేజ్ ఉన్నది. ఓకే, ఇంకా ఇక్కడ వీళ్ళ శారీస్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే సేల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు బై చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ లింక్స్ అయినా ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకుంటే కనుక వీళ్ళు ఫాలో అవ్వండి. ఇంకా వీళ్ళు జ్యువెలరీస్ కూడా సేల్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ సైట్స్లో ఏమైనా బై చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ లింక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలనుకుంటే కనుక వీళ్ళు ఫాలో అవ్వచ్చు. ఓకే, hello everyone, మీరు చూస్తున్నారు గేమ్స్ అండ్ టెక్ ఛానల్. అండ్ నా ప్రీవియస్ వీడియో వచ్చి బర్త్డే వీడియో మేకింగ్ ఇన్ కైన్ మాస్టర్ తెలుగు సీజన్ 2 అని చెప్పి అప్లోడ్ చేశాను. ఒక మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే మన ఐకాన్స్లో ఇస్తున్నాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఓకే, దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ అంతా ఒకటి ఉంటుంది, బర్త్డే వీడియో మేకింగ్ ఇన్ కైన్ మాస్టర్ అని చెప్పి. ఈ ప్లేలిస్ట్కి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లోనే మన ఐకాన్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకున్న కనుక వీళ్ళు వాచ్ చేయగలరు. ఓకే, ఇంకా యశికా మల్టీ ఫ్యాషన్స్ వాళ్ళ పాప పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఓపెన్ చేశారు, లైక్ యశికా అని చెప్పేసి. అందులోనే వాళ్ళ పాపకి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఛానల్ అనేది చాలా బాగుంది. ఈ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ఐకాన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకున్న కనుక వీళ్ళు వాచ్ చేయగలరు. ఓకే, వీడియో స్టార్టింగ్లో ఒక బర్త్డే గ్రీటింగ్స్ అనేది చూశారు కదా, అదంటే ఎలా తయారు చేయాలో నేను మీకు వీడియో చూపించబోతున్నా. రీసెంట్గా చేసిన బర్త్డే వీడియో మేకింగ్ ఇన్ కైన్ మాస్టర్ సీజన్ 2 ఉంది కదా, దానికి సంబంధించిన సీజన్ 3 ఇది. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. వీడియో స్టార్టింగ్లో చూసిన వీడియోస్ని తయారు చేయడం కోసం మీ మొబైల్లో కైన్ మాస్టర్ యాప్ అనేది ఉండాలి. నేను వాడుతున్న కైన్ మాస్టర్కి సంబంధించిన లింక్ అనేది తెలుగులో పోస్ట్ చేసిన. కావాలనుకున్న కనుక వీడియో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేద్దాం. నేను యూస్ చేస్తున్న కైన్ మాస్టర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక నో థ్యాంక్స్ అని ఉంది కదా, నో థ్యాంక్స్ మీద క్లిక్ చేసేయని సరిపోతుంది. నో థ్యాంక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద నా క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన క్రియేట్ న్యూ అని ఉంది కదా, క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 16:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది. 16:9 ఆస్పెక్ట్ రేషియో అనేది డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది. మీ కంటెంట్కి తగ్గట్టుగా ఇక్కడ రెజల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కింద క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అసిస్ట్ అని ఉంది కదా, ఇమేజ్ అసిస్ట్ మీద క్లిక్ చేయండి. ఓల్డ్ కైన్ మాస్టర్ వర్షన్స్లోనే బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, లేటెస్ట్ కైన్ మాస్టర్లోనేమో ఇమేజ్ అసిస్ట్ అని చెప్పి ఉంటుంది. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ కింద బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ వీడియో ఎన్ని సెకండ్స్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వరకు ఈ లేయర్ అనేది ఎక్స్టెండ్ చేసుకోండి. నేను వీడియోని 30 సెకండ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాల్సిన డ్యూరేషన్ వచ్చిన తర్వాత ఫుల్ బ్యాక్ వచ్చేసేయండి. ఫుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మీ లేయర్ అనేది ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్స్ ఉంటుంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా ఉంటుంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక టెంప్లెట్ ఇస్తాను, ఆ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏ ఫైల్ అయితే సేవ్ చేసి ఉంటుందో ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీ టెంప్లెట్ అనేది యాడ్ చేసుకోండి. టెంప్లెట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ అయితే కొద్ది బ్యాక్ వచ్చేయండి. కొద్ది బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది కదా, స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఫుల్ స్క్రీన్ మీద బ్యాక్ చేయండి. ఫుల్ స్క్రీన్ మీద బ్యాక్ చేసిన తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి. ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకొద్ది బ్యాక్ చేయండి. ఇంకొద్ది బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా కీ అంటుంది కదా, క్రోమా కీ అనేది ఎనేబుల్ చేసుకోండి. క్రోమా కీ అనేది ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ లేయర్ అనేది 2.9 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి.
2.9 సెకండ్స్ వరకు ట్రాక్ చేసిన తర్వాత మీ బ్లూ స్క్రీన్ అనేది ఫుల్గా విజిబుల్ అవుతుంది. ఫుల్గా విజిబుల్ అయిన తర్వాత ఇక్కడ కీ కార్డ్ ఉంటుంది కదా, కీ కార్డ్ మీద క్లిక్ చేయండి. కీ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం బ్యాక్ సేవ్ చేయండి. కొంచెం బ్యాక్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కార్డ్ మీద క్లిక్ చేయండి. బ్లూ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కేల్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ 15, 28 ఉన్నాయి కదా 2 స్కేల్స్. కింద స్కేల్ 50 డిఫాల్ట్ ఉంటుంది, పై స్కేల్ 28 డిఫాల్ట్ ఉంటుంది. కింద స్కేల్ పై స్కేల్ 50 పెట్టుకుంటే సరిపోతుంది. దానిలో ఇది క్లోజ్ చేసేయండి సరిపోతుంది. ఇది క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా లేయర్ ఉంటే కనుక కట్ చేసేయండి. ఎలా కట్ చేయాలంటే మీ లేయర్ మీద కట్ చేయండి. లేయర్ మీద కట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ స్ప్లిట్ అంటే ట్రిమ్ స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. ట్రిమ్ స్ప్లిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ రైట్ అంటే ట్రిమ్ రైట్ మీద క్లిక్ చేయండి. ట్రిమ్ రైట్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేయండి. ఫస్ట్ వచ్చిన తర్వాత లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీడియం మీద క్లిక్ చేయండి. మీడియం మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ ఫోటోస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటారో ఆ ఫోటోస్ ఉన్న ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ అనేది క్లోజ్ చేసింది. ఈ పేజ్ అనేది క్లోజ్ చేసిన తర్వాత 2.7 సైజ్కి ఫార్వర్డ్ చేయండి. 2.7 సైజ్కి ఫార్వర్డ్ చేసిన తర్వాత మీ ఫోటో అనేది సెట్ చేసుకోండి ఫ్రేమ్ కరెక్ట్గా ఈ రకంగా. కొంచెం క్రాస్ పెట్టుకున్నా కూడా పర్లేదు. దాని తర్వాత ఇక్కడ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ టు బ్యాక్ అంటే సెంటర్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. సెంటర్ టు బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకొద్ది జూమ్ పెడుతుంది అంత మొత్తం కవర్ అయినట్టుగా. కొద్దిగా జూమ్ పెడుతున్న తర్వాత కొద్దిగా మీకు నచ్చిన యాంగిల్స్ సెట్ చేసుకొని సరిపోతుంది. మీకు నచ్చిన యాంగిల్లో సెట్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. కొద్దిగా ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో చెక్ చేసుకోండి. ఎండింగ్కి లేయర్ చాలా ఉంది కనుక కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. లేయర్ అనేది ఫోటో లేయర్ అనేది ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత అది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు బ్యాక్ రండి. అక్కడ వరకు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ట్రిమ్ స్ప్లిట్ ఉంది కదా, ట్రిమ్ స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ ట్రిమ్ మీద క్లిక్ చేయండి. రైట్ ట్రిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో అనేది యాడ్ చేయండి. ప్లేయర్స్, మీడియా, మీ ఫైల్ అండ్ సెకండ్ ఫోటో మీకు నచ్చిన ఆర్డర్లో ఫోటోస్ యాడ్ చేయడం కంప్లీట్ అయిపోయాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఫోటోస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చాను. ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ 3.5 సెకండ్స్ దగ్గరికి డ్రాగ్ చేయండి. 3.5 సెకండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఫోటో లేయర్ అటాచ్ చేయండి. మీ ఫోటో లేయర్ అటాచ్ చేసిన తర్వాత ఒక చిన్న ఎఫెక్ట్ అనేది ఇద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. కొన్ని క్యాన్వాసెస్లో ఇక్కడ ఇదే ప్లేస్ కీ ఉంటుంది. కొన్ని క్యాన్వాసెస్లో ఇలా ప్లస్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్లస్ క్లిక్ చేద్దాం. ప్లస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక డాట్ అనేది వచ్చింది కదా, రెడ్ డాట్ అనేది. రెడ్ డాట్ అనేది వచ్చిందంటే కనుక ఇక్కడ ఈ యానిమేషన్ కీ అనేది యాడ్ అయిపోయినట్టు. ఈ ఫోటోకి లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం జూమ్ చేయండి. ఫోటో అనేది కొంచెం జూమ్ చేసిన తర్వాత ఇది సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేయండి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో మేము చెక్ చేయండి. అసలు ఇలా ఉంటుంది ఎఫెక్ట్ అనేది, ఇలా ఉంటుంది ఎఫెక్ట్ అనేది. ఇదే రకంగా అన్ని ఫొటోస్కి ఇచ్చేసేయండి. 6 సెకండ్స్ కదా ఈ ఫోటో. 6 సెకండ్స్ అయితే 3.5 సెకండ్స్ వరకు ట్రాక్ చేసి 3.5 సెకండ్స్ దగ్గర నుంచి ఈ ఎఫెక్ట్ అనేది చేయండి అన్ని ఫొటోస్కి. అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తా. ఓకే, ఎఫెక్ట్స్ ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా, స్టిక్కర్స్ మీద క్లిక్ చేయండి. స్టిక్కర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన ఇది ఈ షాప్ ఐకాన్ ఉంది కదా, దీన్ని అసిస్ట్ స్టోర్ అంటారు. అసిస్ట్ స్టోర్ మీద క్లిక్ చేయండి. అసిస్ట్ స్టోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలబ్రేషన్స్ అంటుంది కదా, సెలబ్రేషన్స్ మీద క్లిక్ చేయండి. సెలబ్రేషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా పైకి స్వైప్ చేయండి. కొద్దిగా పైకి స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ లూనార్ న్యూ ఇయర్ అంటుంది కదా, లూనార్ న్యూ ఇయర్ మీద క్లిక్ చేయండి. లూనార్ న్యూ ఇయర్ మీద క్లిక్ చేసిన తర్వాత
ఇక ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్ అని వస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ స్టిక్కర్స్లో లోన్ అండ్ న్యూ ఇయర్ అని ఉంది కదా, లోన్ అండ్ న్యూ ఇయర్ మీద క్లిక్ చేయండి. లోన్ అండ్ న్యూ ఇయర్ మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ రోలో ఫస్ట్ వన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం జూమ్ చేయండి. కొద్దిగా జూమ్ చేసిన తర్వాత వన్ స్టెప్ బ్యాక్ రండి. ఈ పేజ్ బ్యాక్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా పైకి సెట్ చేయండి. ఇలా పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ మిర్రర్ అంటుంది కదా, మిర్రర్ మీద క్లిక్ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా రొటేట్ అయింది కదా, రొటేట్ అయిందని ఇక్కడ కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ లోన్ అండ్ న్యూ ఇయర్ లేయర్ అనేది మొత్తం మీ వీడియో లేయర్ ఎంత అయితే ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. అంతవరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మీ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో ఎండింగ్ వరకు ఇది డ్రాగ్ చేయండి. ఫస్ట్ ఫోటో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ స్ప్లిట్ ఉంది కదా, ప్రింట్ స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ స్ప్లిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ అంటుంది కదా, స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. ఇలా మీ ఫోటోకి ఈ లోనర్ ఎఫెక్ట్ అనేది స్ప్లిట్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేసి చెక్ చేయండి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఒకసారి లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో మీకు గిఫ్ట్ ఇమేజ్ లింక్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకున్నాను. అది డౌన్లోడ్ చేసిన తర్వాత అది ఏ ఫైల్ అయితే ఉన్నదో ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. ఆ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇది రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి పైకి సెట్ చేయండి. పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకొద్ది పైకి సెట్ చేయండి. ఇంకొద్ది పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అంటుంది కదా, బ్లెండింగ్ మీద క్లిక్ చేయండి. బ్లెండింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకొద్ది పైకి సెట్ చేయండి. ఇంకొద్ది పైకి సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ అంటుంది కదా, స్క్రీన్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి. ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ లేయర్ కంటే ఈ లేయర్ కొద్దిగా చిన్నది అనిపించిందంటే కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డూప్లికేట్ అంటుంది కదా, డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. డూప్లికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఇంకొక లేయర్ అనేది జనరేట్ అవుతుంది. ఇకండి ఈ పైన ఏమో ఇప్పుడు కొత్తగా జనరేట్ అయిన లేయర్, కింద ఏమో మనం ఇప్పుడు ఎడిట్ చేసిన లేయర్. ఓకే, ఇది 20 సెకండ్స్ లేయర్. మనం క్రియేట్ చేసిన వీడియో 30 సెకండ్స్. సో 10 సెకండ్స్ తక్కువ వస్తుంది కదా, నేను దీన్ని డూప్లికేట్ చేశాను. అలాగే మీకు మీ వీడియోకి ఏమైనా తక్కువ వచ్చిందంటే కనుక ఈ రకంగా డూప్లికేట్ చేయించబోతుంది. దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత చిన్న వైబ్రేషన్ వస్తుంది. దీన్ని ఇక్కడ ఎలా ట్రాక్ చేయండి అంటే ఇప్పుడు ఎడిట్ చేసిన లేయర్ ఎండింగ్ ఇకండి ఇక్కడ ఇలా ట్రాక్ చేసిన తర్వాత ఇక్కడ నేను మెసేజ్ చూపిస్తాను. ఓకే, ఇలా అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఎండింగ్కి వచ్చేయండి. ఎండింగ్కి వచ్చిన తర్వాత మీ ఎక్స్ట్రా లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్లో టచ్ చేయండి. ఆ లేయర్లో టచ్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ చేసాను. ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ స్ప్లిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రేమ్ రైట్ క్లిక్ చేయండి. ఫ్రేమ్ రైట్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రా బార్ అనేది రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత టైప్ చేయండి. అక్కడ దగ్గర సరిపోతుంది. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసాయండి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఒకసారి మీ ఇక్కడ యాడ్ చేసిన లేదంటే ఆ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఆ లేయర్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మిక్సర్ వన్స్ ఉంది కదా, మిక్సర్ మీద ట్యాప్ చేయండి. మిక్సర్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన స్పీకర్ ఐకాన్ ఉంది కదా, స్పీకర్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఈ లేయర్కి ఆడియో ఉంటుంది. ఆడియో అనేది మ్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ లేయర్ అనేది డూప్లికేట్ చేసాం కదా, ఆ డూప్లికేట్ లేయర్ దగ్గరికి వెళ్ళి దాని కూడా మ్యూట్ చేసేసేయండి. దాని కూడా మ్యూట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ మీద ట్యాప్ చేయండి. లేయర్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత
మీరు ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. వాళ్ళ నేమ్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా జనరేట్ అనేది అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్ మీద క్లిక్ చేయండి. కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేను బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. బ్లాక్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ అనేది ఉంది కదా, ఇక్కడ ఇది ఈ ఫాంట్ మీద క్లిక్ చేయండి. ఈ ఫాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ అనేది ఉంది కదా, ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఫాంట్ అయితే కావాలో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేయండి. కొద్దిగా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ కొద్ది కింద సెట్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది. మీరు టెక్స్ట్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ లైన్ అనేది మీ వీడియో ఎంత ఉందో దాంతో అది ఎక్స్టెండ్ చేసుకోండి. ఏమైనా ఎక్స్ట్రా అయితే కనుక సేమ్ ఇంకట్లాగే ఫ్రంట్ విత్ రైట్. ఓకే, దాని తర్వాత ఫస్ట్ వచ్చేసేయండి. ఫస్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఈ నేమ్ అనేది ఫోటోకి టచ్ అవుతుంటే కనుక కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్కి వచ్చేయండి. మరి ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ మీద క్లిక్ చేయండి. స్టిక్కర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన అసిస్టోర్ మీద క్లిక్ చేయండి. అసిస్టోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ బైక్ సెట్ చేయండి. బైక్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ హార్ట్స్ అంటుందిగా, హార్ట్స్ మీద క్లిక్ చేయండి. హార్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వి హార్ట్ అంటుందిగా, వి హార్ట్ మీద టైప్ చేయండి. వి హార్ట్ మీద టైప్ చేసిన తర్వాత ఈ వి హార్ట్ ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా ఇన్స్టాల్ అనేది వస్తుంది. ఇన్స్టాల్ అని వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత వి హార్ట్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. వి హార్ట్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫిఫ్త్ రోలో పైన కింద ఫిఫ్త్ రోలో ఫస్ట్ వన్ హార్ట్ సింబల్ ఉంది కదా, ఈ హార్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. హార్ట్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం చిన్నగా చేయండి. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ వరకు మీకు కావాల్సిన సైజ్ సెట్ చేసుకున్న తర్వాత ఇలా డ్రాగ్ చేయండి. నేమ్ పైన పెట్టుకోండి. నీట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ క్లిక్ చేయండి. త్రీ డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ దీన్ని డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. డూప్లికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది సెకండ్ హార్ట్ అనేది ఇలా మీకు వచ్చిన దగ్గర సెట్ చేసుకోండి. పక్కన కానీ పైన కానీ సెట్ చేసుకున్న తర్వాత దీన్ని మీ లేయర్ మొత్తానికి సెట్ చేసేయండి. ఒకవేళ ఎక్స్ట్రా అయితే కనుక ప్రింట్ స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ స్ప్లిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రింట్ రైట్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ రైట్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ వి హార్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్ యానిమేషన్ వచ్చేసి ఫేర్ మీద క్లిక్ చేయండి. అలాగే వి హార్ట్ సెకండ్ కూడా ఇన్ యానిమేషన్ ఫేర్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత కొంచెం కింద సెట్ చేయండి. కింద సెట్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ లేదు కదా, నేమ్ లేదు మీద టైప్ చేయండి. నేమ్ లేదు మీద టైప్ చేసిన తర్వాత ఇన్ యానిమేషన్ చేయండి. దీని ఇక్కడ ఇన్ యానిమేషన్ వచ్చి ఫేర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు టెస్ట్ చేసుకొని సరిపోతుంది. చూసారు కదా, స్లోగా వస్తుంది నేమ్స్ హార్ట్ నేను. ఓకే, ఇది ఫస్ట్కి వచ్చింది. ఫస్ట్కి వచ్చిన తర్వాత దీనికి ఒక ఆడియో అనేది యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ ఆడియో ఉంటుంది కదా, ఆడియో మీద క్లిక్ చేయండి. ఆడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, పైకి సెట్ చేయండి. పైకి సెట్ చేసిన తర్వాత ఫోల్డర్స్ ఉంటుంది కదా, ఫోల్డర్స్ మీద క్లిక్ చేయండి. ఫోల్డర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ సాంగ్స్ తరగా ఫైల్స్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీ సాంగ్ ఏ ఫైల్ అయితే ఉందో ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. మీ ఫైల్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ రైట్ సైడ్ సాంగ్స్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఏంటంటే మీరు సాంగ్ మీద ట్యాప్ చేయండి. సాంగ్ మీద ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ప్రెస్ ఐకాన్ ఉంది కదా, ప్రెస్ ఐకాన్ ట్యాప్ చేయండి. ప్రెస్ ఐకాన్ ట్యాప్ చేయగానే ఇక్కడ సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. నేను సాంగ్ నేమ్ అనేది ఇంకా ఈ లిస్ట్ అనేది బ్లర్ చేస్తున్నా, ఎందుకంటే ఛానల్ మీద స్ట్రైక్ కూడా ఛానల్స్ అయితే ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇక్కడ నా లేయర్ని కూడా బ్లర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి రిప్లై చేసి చెక్ చేయండి. నేను ఒక 3 seconds ఆడియో తర్వాత మ్యూట్ చేస్తున్నా ఆడియో అనేది.
ఒకవేళ మీరు వీడియోతో సాటిస్ఫై అయ్యారంటే కనుక ఇక్కడ రైట్ సైడ్ పైన సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్గా సేవ్ అండ్ షేర్ అనే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు ఏ రెజల్యూషన్ కావాలో ఆ రెజల్యూషన్ సెట్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ వచ్చి మీకు నచ్చినంత పెట్టుకోండి. ఇంకా బిట్ రేట్ కూడా మీకు నచ్చినంత సెట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ వీడియో అంటుందిగా, సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేసేయండి సరిపోతుంది. కొన్ని క్యాన్ మాస్టర్స్కి అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. నా క్యాన్ మాస్టర్కి వచ్చి సేవ్ యాజ్ వీడియో అని ఉంటుంది. ఓకే, నేను ఇది లాస్ట్కి వచ్చినప్పుడు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే, వీడియో సేవింగ్ అనేది లాస్ట్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ కానీ మై ఫైల్ సెన్స్ కానీ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఓపెన్ చేయండి. ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కొన్ని కైన్ మాస్టర్స్కి అయితే ఇక్కడ డైరెక్ట్గా హోమ్ పేజ్లోనే కైన్ మాస్టర్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. దాంట్లో ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఎక్స్పోర్ట్ అనే ఫైల్లో మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో అనేది సేవ్ అవుతుంది. ఓకే, నేను యూజ్ చేస్తున్న కైన్ మాస్టర్కి అయితే ఇక్కడ మూవీస్ ఉంటుంది కదా, మూవీస్ మీద క్లిక్ చేయండి. మూవీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నది కైన్ మాస్టర్ ఫైల్ అనేది. ఇప్పుడు ఈ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఈ ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఒకసారి ఈ ఫైల్ అనేది వెరిఫికేషన్ చేసుకోండి మీకు కావాలనుకుంటే కనుక. లేకపోతే డైరెక్ట్గా వాట్సాప్ స్టేటస్ కింద లేకపోతే ఎవరికైనా గ్రీటింగ్స్ సెండ్ చేయడం అనేది కానీ చేసుకోవచ్చు. ఓకే, నేను ఫుల్ వీడియోని ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేస్తున్నాను. కావాలనుకుంటే కనుక ఇన్స్టా పేజ్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఓకే, అలాగే నేను ఈ వీడియోలో యూస్ చేసిన టెంప్లెట్స్ తర్వాత లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కనుక వెళ్ళి డౌన్లోడ్ చేసుకోగలరు. అలాగే నేను యూస్ చేసిన క్యాన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే కనుక నా టెలిగ్రామ్ ఛానల్ ఏపీకే అని ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోగలరు. ఇంకా నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కనుక వెళ్ళి ఫాలో అవ్వగలరు. ఓకే, అలాగే లైక్ చేసి యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇంకా నా నెక్స్ట్ వీడియోలోనే ఒకటి మేజర్ అప్డేట్ ఇవ్వబోతున్నాను గేమ్స్ అండ్ టెక్ ఛానల్కి సంబంధించింది. ఆ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కనుక స్టే ట్యూన్ దిస్ ఛానల్. ఇంకా ఏసీగా నోటిఫికేషన్స్ వాళ్ళది సోషల్ మీడియా సైట్స్ అండ్ వాట్సాప్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే కనుక వెళ్ళి ఫాలో అవ్వగలరు. ఓకే, అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఛానల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. The system and fuck.